హలో హాయ్ ఫ్రెండ్స్, టమాటాతో ఇలా ఎండు చేపల కర్రీ చేస్తే అన్నం ఒక ప్లేట్ తినేవాళ్ళు 2 ప్లేట్లు అడుగుతారు గ్యారంటీగా. దీన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే, చూసారు కదా ఎండు చేపల టమాటా కర్రీ. కర్రీకి ఎండు చేపలు ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోండి. తీసుకొని వాటిలో చేప ముక్కలలో వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి తీసుకొని ఉంచుకోండి ఒక ప్లేట్లోకి. టమాటా, పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు కూడా తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసి కొంచెం కల్లుప్పు వేసి మిక్సీ పట్టండి. టమాటా, ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. చూసారు కదా, పచ్చిమిర్చిని మిక్సీలో వేసి తిప్పి ఇలా ఉంచుకున్నాం కదా. ఆ తర్వాత ఒక తపాళ్ళ పెట్టి అందులో ఆయిల్ వేసి చేప ముక్కలను ఫ్రై చేసిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, ఆ పచ్చిమిర్చి, మిక్సీ వేసిన పచ్చిమిర్చిని మొత్తం ఆయిల్లోకి వేసి కల్లుప్పు వేసి బాగా కల్లుప్పు, పసుపు వేసి కొంచెం పసుపు ఎక్కువ వేయండి. దీంట్లో ఇంకా కారం వేసే పని లేదు. పసుపు, ఉప్పు వేయండి. వేసి ఇలా బాగా చక్కగా పైకి కిందకి దబరాను కలపండి. ఆ తర్వాత కలిపిన తర్వాత దానిని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. మనకి టమాటా ముక్కలు ఇంకా ఒక 20% దాకా ఉడకాలన్నమాట. టమాటా ముక్కలు పచ్చిగా ఉంటే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసిన మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ అందులోకి టమాటా కర్రీలోకి వేసుకోండి. వాటర్ పోసుకుని ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మనకి ఆయిల్ బయటికి కనిపించేంత వరకు టమాటా ముక్కలను ఉడికించుకోండి. చేపలు మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకోండి.